అందరికీ వందనాలు. నా పేరు సాధన, మా అమ్మగారి పేరు కస్తూరి. మొన్న నవంబర్ 18న పడిపోయారు బాత్రూంలో. కాలు ఫ్రాక్చర్ అయింది. అసలు ఇంకా బతకలేమో అనుకున్నా, కానీ దేవుడి కృప వల్ల మళ్ళీ తిరిగి నిలబడింది. నేను అనుకున్నా ఒక్కటే, ఏసయ్యా నువ్వు లేపి నిలబడితే నీకు సాక్షిగా నిలబడతానని. నా ప్రభు అనుకున్నట్టే నా తల్లిని లేపాడు. అందుకు నేను ఆ ప్రభువుకి జీవితాంతం రుణపడి ఉంటాను. మా అమ్మగారు అసలు బతకరని చాలామంది అనుకున్నారు. ఆపరేషన్ కూడా అవ్వకపోవచ్చేమో అనుకున్నారు. ఆ పరిస్థితి చూసి డాక్టర్లు కూడా 3-4 వచ్చారు. చాలా భయపడ్డా. అయితే నాకు ఒక అక్క ఉంది, తెలిసి అక్క అని. ఆమె నాకు చాలా ధైర్యం ఇచ్చిందనమాట. అమ్మకి ఏం కాదు, అమ్మ బతికిద్ది, ప్రార్థన చెయ్యమ్మ అని. అసలు నాకు యేసు ప్రభు అంటేనే నమ్మను నేను. అలాంటిది నా జీవితంలో కొన్ని జరిగిన సంఘటనల వల్ల ప్రభువు ఘనత మహిమని తెలుసుకున్నాను. అసలు నేను యాక్చువల్గా చెప్పాలంటే మేము పూజలు చేస్తాం. మా నాన్నగారు మొన్న 2025 జనవరి 15 చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని చాలా శ్రమలు పెడుతున్నారు, మా ఆయన వాళ్ళు కానీ మా ఇంటి వాళ్ళు కానీ. కానీ నేను ఒక్కటే అడిగా దేవుణ్ణి, ఏసయ్యా మేము నీ నీడలో ఉండాలి, నీ రెక్కల చాటుగా ఉండాలి, మా మీద ఎలాంటిది ఏ చెడు దృష్టి పడకుండా నన్ను, నా బిడ్డని, నా తల్లిని, నా భర్తని నువ్వే కాపాడాలని నేను అనుకున్నాను. మా అమ్మ అయితే బ్రతకదని వాళ్ళ తరపున వాళ్ళు కూడా అన్నారు. కానీ నేను దేవుణ్ణి ఒక్కటే కోరాను, నువ్వు మా అమ్మ కనుక బ్రతికి నిలబడితే నేను సాక్ష్యంగా నిలబడతా, మా అమ్మతో సాక్ష్యం చెప్పిస్తా అని చెప్పా. కానీ ఆమె చెప్పలేకపోతున్నారు. అందుకే నేను చెప్పానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు పెనుమాల కుటుంబరావు గారండి, జేఏఓ అకౌంట్స్ ఆఫీసర్. ఆయనకి మంత్లీ వచ్చి 2K శాలరీ. బట్ ఏంటంటే ఆయన కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయారు. చాలా అంటే చాలా శ్రమలు పడ్డారు ఆయన. కానీ ఆయన దేవుణ్ణి నమ్మి దేవుళ్ళలోకి వెళదామనే లోపు సాతాను ఆయన లాగేసిందండి. అయినా కూడా మేము భయపడలేదు. బ్రతికినంతకాలం ఆయనలోనే ఉండాలనుకొని నేను కూడా గట్టిగా తీర్మానించుకొని నేను దీనిలోకి రావడం జరిగింది. ఒకటే నిర్ణయించుకున్నా, నా యేసయ్య ఎంత గొప్ప